ఒకటి మాట్లాడుకోవాలండి. చూడండి ఇంకెంత మంది. హలో చెప్పండి. గుడ్ ఈవినింగ్ అండి. ఆమె తీసుకున్న గోతిలో ఆమెనే పడింది. అంతేనండి. మేజర్ ఇష్యూ ఫస్ట్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నా. ఇంత టాలెంట్ ఉంది, మరి ఇదొక పని చేసుకోవచ్చు కదా. ఆ చట్టాలను, జ్యుడిషియల్ సిస్టమ్స్ ను అన్నిటిని ఎంత మేనేజ్ చేస్తుంది 32 years లో. ఇదే జ్ఞానము, ఇదే విజ్ఞానము వేరే ఒక పని మీద, వేరే దాని మీద పెడితే ఎంత మంచి, వాళ్ళ పేరెంట్స్ గానీ వ్యవస్థలో ఇలాంటి డిస్టర్బెన్స్ ఉండకపోతుండే కదా. నిజమే కదా. మళ్ళీ ఈ ముగ్గురు ఉన్నారు కదా, మస్తాన్ సాయి గాని ఇంత టాలెంట్ అంటే నిజంగా నేను 32 years, సారీ నేను 39 years ఎంఏ ఎకనామిక్స్ అయింది. ఈ పోలీస్ స్టేషన్లు, ఈ చట్టాలు, జ్యుడిషియల్ సిస్టమ్ లో నేను సోషల్ యాక్టివిస్ట్, సోషల్ జర్నలిస్ట్ లోకల్ లో. ఎంత మేనేజ్ చేస్తుంది, ఎంత డేరింగ్, ఎంత నిజంగా అందరినీ చెడుకు రాకుండా మంచి యూజ్ చేసి అయిపోతుంది కదా. ఈ బ్రెయిన్ ని, తెలివిని, నిజమేనండి, బ్రెయిన్, తెలివి, స్టబ్బర్నెస్ ఇవన్నీ మామూలు ఆడపిల్లలకు ఉండేవి కాదు. ఇవన్నీ ఇంగ్లీష్ వస్తుంది, ఆమె చదువుకుంది, అన్ని ఏమి చదువుకోలేదు, కాళ్ళ మీద ఎంబీఏ అంట. సమాజానికి మెసేజ్ ఇస్తూ ఒక బుద్ధిగా మంచిగా బతికేస్తే అందరూ మెచ్చుకుంటుండే కదా, అందరికి చెంప పెట్టుంటుండే కదా. ఎందుకు చూడు, మీరు లాస్ట్ మీ టీవీ ఛానల్, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో గానీ, జీ తెలుగులో గానీ, ఇంకా వేరే ఎంఈ టీవీలో గానీ, రచ్చబండ ప్రోగ్రామ్ గానీ, ఇంకా మన బతుకు జట్కా పనిలో కూడా 40-50 years అయినా కూడా లీగల్ గా మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కూడా విడిపోతున్నారు. అవునండి. ఆఫ్టర్ ఆల్ మీరు లివింగ్ రిలేషన్, నెక్స్ట్ మ్యాటర్. ఇదానికి ఇంత అవసరమా మేడం? ఇది ఎప్పుడో చెప్పిన శేఖర్ బాషా కూడా కాంటాక్ట్ లో ఉన్నారు, ఇప్పుడు మాట్లాడిన నెంబర్ కూడా ఉంది. అదేంటి, ఆయన బిగ్ బాస్ లో ఉన్నాడుగా, ఎలా మాట్లాడారు? అంతకు ముందు మాట్లాడారా? ఇంతకు బిఫోర్ లో మాట్లాడారు, కాంటాక్ట్ లో ఉన్నాడు. ఇప్పుడు ఎవరో హ్యాండిల్ చేస్తున్నట్టున్నారు కదా అతను వాట్సాప్. మేడమా మిస్ ఫ్యామిలీ ఇది నిజంగా ఇతను లేకపోతే ఇప్పుడు రాజధాని జైలుకు పోయేవాడు ఏదో అవుతుండేను. మళ్ళొకటి మస్తాన్ సాయి గాని, చింటూ అదే ఉనిత్ రెడ్డి గాని, నెక్స్ట్ రాస్తారు ఫ్రెండ్ అంటది, అన్నంటది. ఉనిత్ రెడ్డినేమో నా ఫాదర్ అంటది, ఈ సాయినేమో నా ఫ్రెండ్ అంటది. మళ్ళీ ఈ ముగ్గురు నా మనుషులనే అంటది. మళ్ళీ అతన్ని నేను ఫోటోకు పూలమాల వేస్తా చనిపోయినాను అంటది, నాకు అవసరం లేదంటది. మళ్ళీ నా మనిషి అంటది. అసలు ఎంత క్రేజీ అది. తండ్రితో పోల్చడం అయితే మరీ సిగ్గుసేటు. ఇలాంటి ఆడపిల్లలు ఉంటే సమాజానికి కాదు, ఎవరేం మెసేజ్ ఎవరికి రేపు ఓన్ లైఫ్ అయింది పబ్లిష్ అవ్వడము. ఇది ఇంకోటి నెక్స్ట్ తన గోతి తాను తీసుకుని తన గోతిలో పడింది. ఒకటి మీడియాకి రావడం బ్లెండర్ మిస్టేక్ అయింది. ప్లానింగ్ బెడిసగొట్టిందా మరి ఏమైందో. అవును, అంటే శేఖర్ భాష లాంటి వ్యక్తి వస్తాడు అనుకోలేదు. ఎందుకంటే రాజ్ తరుణ్ మెంటాలిటీ ఆవిడకి తెలుసు కాబట్టి భయపడిపోతాడు, కాళ్ళబేరానికి వస్తాడు అనుకుని ఉండొచ్చు. బట్ శేఖర్ భాష లాంటి ఒక స్ట్రాంగ్ క్యాండిడేట్ వచ్చాడు కదా. చాలా ఫోబియా ఉంది, షివర్ అయిపోతాడు, భయపడుతాడు. అందరిది మిస్టేక్ ఉందండి సమాజంలో. మీ పాత్ర, నా పాత్ర, అందరం కూడా మనం కూడా ఆలోచించుకోవాలి. అందరి పాత్రలు. ఆమె ఇలా తయారడానికి కారణము లావిష్ లైఫ్, సిటీ కల్చర్స్, ఫ్యామిలీ. ఒక అమ్మ నాన్నలు ఒక ఎత్తు అయితే ఆమె పెరిగిన విధానము, అతను వాళ్ళతో ఉన్న స్నేహము, తర్వాత సమాజము, పబ్బులు, ప్రతి ఒక్క వాళ్ళ పాత్ర ఉంది ఇందులో. ఒక్కరిది తప్పు కాదు, ఆమె కూడా తప్పు కాదు. సమాజం ఇదే రైతు, ఇలానే పెరగాలి, ఇలానే బతకాలని చెప్పేసి అందరూ స్పందించవలసిన విషయం ఇది. ఇప్పుడు దీన్ని ఖండించకపోతే రేపు ఇంకొకళ్ళు వస్తారండి, అంతే. ఇంకొకళ్ళు వస్తారు, ఇంకొక డ్రామా మొదలవుద్ది. రావడం వల్ల ఇది బయటకు వచ్చి చాలా నెగిటివ్ వెళ్ళొచ్చు. అలాంటి వాళ్ళు మెచ్యూరిటీ, మీలాంటి వాళ్ళు మెచ్యూర్ పాజిటివ్ తీసుకోవచ్చు. ఇంకే వాళ్ళు ఇది లూప్ హోల్స్ గా వీళ్ళు తీసుకుంటున్నారు వల్ల. ఇప్పుడు గన్ మేకింగ్ ఎలా ఉంది, ఎలా తయారైందని కొన్ని యూట్యూబ్ గైడ్ లైన్స్ ప్రకారము అవి కూడా చేసి చాలా మిస్టేక్ చేస్తున్నారు కదా. అదే విధంగా ఇప్పుడు కొందరు చిన్నపిల్లలు, ఇప్పుడు దీనికి యూట్యూబ్ లేదు కదా కండిషన్స్, ఎవరు పడితే వాళ్ళ ఫోన్లో ఉన్నాయి గానీ అది గానీ. అందరు చూసేసి కూడా ఇలా కూడా చేయొచ్చా, ఇంత ఉండొచ్చా, జైలుకో బెయిల్ మీద వచ్చినా కూడా ఇలా స్ట్రాంగ్ ఉండొచ్చా, షేమ్లెస్ ఉండొద్దా, చేయొచ్చు, అబద్ధాలు మాట్లాడద్దు, మిస్యూజ్ మాట్లాడచ్చు, వల్గర్ గా మాట్లాడచ్చు కూడా. ఇంత కూడా ఎంత డేరింగ్. నిజంగా ఆడవాళ్ళకి ఎంత ఉంటే మొగుడు ఎంత ఉండాలమ్మా. కృష్ణకుమారి గారు మాట్లాడతారండి, ఆవిడ ఉన్నారు, లైవ్ లోనే ఉన్నారు. కృష్ణకుమారి గారితో మాట్లాడారు. చట్టాలను ఒక్క నిమిషం మీరు మేనేజ్ చేస్తుంది మేడం. కాదు, ఆడ మనిషికే ఇంతుంటే మగవాళ్ళకి ఇంకెంత ఉండాలి అని మీరు అంటున్నారు. లేదు, మగవాళ్ళు ఇప్పుడు నేనంటే పూర్తి అవగాహనతో ఉన్నా కాబట్టి నేను ఇలా ఉన్నాను. మెచ్యూరిటీ పీపుల్స్ కొందరు
సమాజం పట్ల అవగాహన లేకుండా లావిస్ లైఫ్ అలవాటమైన వాళ్ళు ఇది ఒక అడ్వాంటేజ్ అవుతుంది అంటున్నా. నేను అలా అంటలేదు. ఇలా ఫిమేల్ మేల్ అని ఎవరిని చూడ నేను. ఫస్ట్ మనిషి ఏ విధంగా ఉండాలో వాళ్ళ జీవన విధానం ఏ విధంగా కూడా తెలియకపోతే అమ్మాయి అబ్బాయి అనే తేడానే ఉండదు. అందరికి సృష్టి ఉండదు. అసలు చనిపోతాం అందరం కొట్టుకొని చంపుకొని ఈ క్రిమినల్ రేట్ పెరిగిపోతాం అంతా. నేను అలా అంటలేదు. ఎవరైతే అవగాహన లేని వాళ్ళ పిల్లలు ఉంటారో ఏజ్ పెరిగినా కొందరికి అవగాహన ఉండదు. సుఖాలకు అలవాటు అయిపోయి లావిస్ లైఫ్ కి అలవాటు పడిపోయి పెంపకాలు గాని కల్చర్స్ గాని ఫ్రెండ్స్ గాని మనం పెంపే విధానం గాని అలా వాళ్ళ పేరెంట్స్ విధానం గాని వాళ్ళ ఎకనామికల్ స్టేటస్ బట్టి ఒక్కరి విధానం తప్పు కాదు మేడం. ఇది చాలా అన్ని విధాలుగా కలిపి 1,00,000 కారణాలు ఉంటాయి. అమ్మ నాన్నల కారణమైతే తర్వాత స్కూల్ లెవెల్ కాలేజ్ లెవెల్ రూమ్ లో కొలీగ్స్ లతో ఇవన్నీ కలిపి ఉంటది. కొంచెం ఆమె తప్పు ఉండొచ్చు. సమాజం పట్ల కూడా నేర్చుకొని దాన్ని ధైర్యంగా వీరుకోవడానికి ఈమె అయితే నిదర్శనం అమ్మ. ఇంత లాంగ్ పీరియడ్ లో ఏ ఇష్యూ నేను చూడలేదు. ఎన్నో కేసులు ఉన్నాయి కానీ ఈ మీడియా ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళ కోసం తెలియదు కానీ ఇంత డేంజరస్ అయితే ఇష్యూ చూడలేదు మేడం. మీరే చెప్పాలి పెద్దవాళ్ళు. అలాగేనండి, అలాగే అలాగే. థ్యాంక్ యూ అండి. ఇది డేంజరస్ అమ్మా. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. చూసారా అండి అసలు ఎలా ఉందంటే జనం రెస్పాన్స్ మామూలుగా లేదు. హలో హలో, ఎవరండి? ఎవరు మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచో తెలుసుకోవచ్చా అండి? ఆంధ్రప్రభ లైవ్ అండి. రాజమండ్రి మాట్లాడుతున్నామండి. చెప్పండి. లేదండి, ఇవిడికి అసలు మెంటాలిటీ ఎలా ఉంది, అసలు ఆవిడ మైండ్ ఎవరో చెక్ చేస్తలేదండి. అసలే ఆవిడ సైకాలజిస్ట్ గా ఒక అక్కడికి వెళ్ళి మాట్లాడిస్తే బాగుంటదేమో కదండి. ఎవరు లేరనిపిస్తుందండి పట్టించుకోవడానికి. ఎందుకంటే చెప్పాల్సిన తల్లిదండ్రులు కూడా మొన్న ముంబై వెళ్ళారు కదా వాళ్ళ నానే. అంటే అది తప్పు అని వాళ్ళకి అనిపించినప్పుడు ఇంకెవరు సైకాలజిస్టుల దగ్గరికి తీసుకెళ్లేది తనని? అవునండి, డబ్బు కోసం అని అక్కడికి చూస్తున్నారు కానీ అమ్మాయి మైండ్ మార్చాలని ఎవరు అనుకుంటలేదు కదండి. అంటే వాళ్ళ పేరెంట్స్ కి అది తప్పు అనిపించట్లేదు, మీకు నాకు అనిపిస్తుంది. ఇక్కడ కృష్ణకుమారి గారు ఉన్నారండి, ఫ్యామిలీ కౌన్సిలర్. మేడం తో మాట్లాడండి. నమస్తే అండి, చెప్పండి. నమస్తే మేడం. మేడం అసలు అమ్మాయిని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరంటారా మేడం? అసలే ఇప్పుడు మొక్కై వంగందే మానై వంగదు అనేది ఒక సామెత మీకు తెలుసు. ఈ కరెక్షన్ ఎప్పుడో జరగాల్సిందండి. ఈ కరెక్షన్ జరగలేదు. ఆమె బయట ప్రపంచంలోకి వచ్చేసింది. ఇలా కరెక్షన్ అవ్వని వ్యక్తులు ఆమె చుట్టూ చేరారు. ఇప్పుడు ఈమె గురించి మనం ఏం మాట్లాడుకున్నా ఆమె ఒక్కదాని విషయమే కాదండి. ఈమె చుట్టూ చాలా మంది ఉన్నారు ఇలాంటి వ్యక్తులు. మనకు తెలిసిన వాళ్ళు కొంతమంది, తెలియని వాళ్ళు కొంతమంది. వీళ్ళందరి కలిసి చేస్తున్న ఒక గందరగోళం ఇది. ఈ చేసే వాళ్ళకి ఎవ్వరికీ కూడా మనం ఇది చేస్తున్నాము, ఇది చేయడం తప్పు, దీనివల్ల మనం ఏం నష్టపోతాము తప్పని వాళ్ళకు కూడా తెలుసండి. కానీ ఏం నష్టపోతాము అని ఆలోచించే ఆలోచన శక్తి లేదు వాళ్ళకి. ఒక్కవేళ అలాంటి ఆలోచన ఏదైనా ఒక క్షణంలో వస్తే కూడా వెంటనే ఒక సిగరెట్ తాగేసో ఒక కొంచెం మందు తాగేసో ఇప్పుడు చాలా చోట్లకి ఆమె మందు దాగి కూడా వస్తుంది బయట ప్రపంచంలోకి. అంటే తన ఒక ధైర్యం తెచ్చుకోవడానికి మందు తాగుతుంది. మరి ఇలా చేస్తున్నప్పుడు అలాగే ఇప్పుడు మస్తాన్ సాయి ఉన్నాడు. మస్తాన్ సాయి ఏం చేశాడండి, డ్రగ్స్ విషయంలో ఎక్కడ దొరుకుతాను అని గుంటూరులో అక్కడ సేవ చేయడం కోసమని అక్కడికైతే దర్గాలోకి అయితే పోలీసులు రారని దర్గాలో కూర్చున్నాడు వెళ్ళి. మరి చూడండి ఎంత తెలివి వీళ్ళకి. కానీ ఈ తెలివి బతకడానికి పనికిరాదు, అలాగే నలుగురిని బతికించడానికి పనికిరాదు. మనం సంతోషంగా ఉండటానికి, రెండో వాళ్ళు సంతోషంగా ఉండటానికి, లేదు అంటే సొసైటీకి పనికొచ్చే తెలివి కాదు అనేది వాళ్ళకి అర్థం కావట్లే. వాళ్ళేంటి ఇప్పుడు నాకు చిన్న డౌట్ మేడం. ఇప్పుడు చెప్పండి. పిల్లల్ని మనం బాగా గవర్నమెంట్ దగ్గర చేసుకుని ఆవిడని సిస్టమ్ గా మారిస్తారు కదా మేడం. అదే ఈ అమ్మాయికి ఎవరో లేదని చెప్పి ఇప్పుడు మన గవర్నమెంట్ ఏమి చేయలేదా మేడం ఆవిడని? కాదండి, నేను ఇదే ఆలోచిస్తున్నాను. కానీ మన దగ్గర ఇంకా ఆ సిస్టమ్ లేదండి మన దగ్గర. ఎందుకంటే తల్లిదండ్రులు హాస్పిటల్కి తీసుకెళ్లి మానసిక ఆరోగ్యం గురించి వైద్యం చేయించాలంటే కూడా హాస్పిటల్స్ ఆలోచిస్తాయి. అందుకోసం ఏంటి అంటే ఇక్కడ కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. రేపొద్దున ఈ అమ్మాయి ఆ డాక్టర్ మీదే కేసు పెట్టే అవకాశం ఉంటది. అవును మేడం. ఇప్పుడు అలాంటి క్యారెక్టర్ ని మనం ఈ సమాజం మనం ఏం చేయలేము మేడం. ఇప్పుడు
అది రాస్తారు అన్న కుర్రాడు మోసపోయాడు, తను ఎందుకు మోసపోయాడు అన్నది తనకి తెలుసు, ఆయన వస్తే గానీ బయటకు రాలండి ఇదంతా. ఉమ్. కాదండి, రాజ్ తరుణ్ కేవలం మోసపోయాడు అని అనుకోవటం మన భ్రమ అండి. అతను కూడా ఆమెతో కలిసి ఉండి సంతోషంగా ఉంటున్నాను అని అనుకున్నాడు, ఆమెని అనుకున్నాడు. మరి ఆ సంతోషంగా ఉండాలనుకోవడం వల్లే వచ్చింది ఇదంతా. అవునండి అవునండి. ఇప్పుడు నేను అమ్మాయి సైడ్ కూడా ఉంటాం ఆలోచిస్తున్నాను మేడం. కాబట్టి ఆ అమ్మాయి చేసే విధానం మంచిది కాదు మేడం. అవును మీలాంటి వాళ్ళు వెనకాల ఉండి ఆమెకి పోరాడి అన్ని చేసేవారు, మీలాంటి అవును వాళ్ళు వచ్చేవారు. అవును. అమ్మాయి మెంటాలిటీ బాగాలేదు కాబట్టి అమ్మాయి వరకు ఎవరూ రావడం లేదు మేడం. అంటే అమ్మాయి కూడా అసలు యాక్సెప్ట్ చెయ్యట్లేదండి ఎవరిని. ఇప్పుడు తనని విమర్శించిన వాళ్ళని అసలు తో మాట్లాడడానికే ఆమె ఇష్టంగా లేదు, పైగా వాళ్ళపైనే ఆమె తిరగబడే పరిస్థితి ఉంది. అందుకని ఈ విషయంలో కరెక్షన్ జరుగుతుంది అని మనం అనుకోవటానికి లేదండి. ఇప్పుడు మనకి ఇక్కడ అంతా ఎక్కడ మేడం, ఇప్పుడు ఎలా ఆపాలి, ఇప్పుడు ఎక్కడ ఆగుతుంది మేడం? ఇది ఒకటే అండి, ఈ కేసు ఫాస్ట్ ట్రాక్ కోర్టులో వచ్చి ఈ కేసులో ఇప్పుడు ఈమె పెట్టిన కేసులు రాంగ్ కేసులు అని తేలితేనో లేకపోతే రైట్ కేసులు అని తేలితేనో అక్కడే ఏదన్నా ఒక పుల్ స్టాప్ రావాలి. లేదు అనుకుంటే రాజ్ తరుణే బయటకు వచ్చి ఈమె తాలూకు విషయాలు చెప్పగలగాలి. కానీ ఈమె అవన్నీ చెప్పే లోపు వాళ్ళందరి రహస్యాలు ఈవిడ దగ్గర ఉన్నాయి. అవి ఆవిడ బ్లాక్మెయిల్ చేస్తుంది వాళ్ళని. ఎవరైనా సరే ధైర్యంగా వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈమె బ్లాక్మెయిల్ చేసే విషయాన్ని పోలీసులకు చెప్పగలిగితే, పోలీసులు పిలిచి విచారించగలిగితే కొంతలో కొంత మార్పు వచ్చే అవకాశం ఉంది. కానీ పబ్లిక్ ఇంత ఆలోచిస్తున్నారు ఈ కేసు గురించి అంటే నాకు కూడా కొంచెం ఆశ్చర్యంగా ఉందండి. మనం ఇప్పుడు చూస్తున్నాం కదా మేడం, మన ఇప్పుడు చూసి కూడా పిల్లల్ని కనాలంటే మాకు చాలా భయం వేస్తుంది. కనడానికి భయపడక్కర్లేదులేండి. లేదండి, అందరూ అలా అవ్వాలని లేదు. కాకపోతే అండి ఈ పిల్లల పెంపకం అనేది ఏ స్కూల్లోనూ నేర్పరండి. పిల్లల్ని డబ్బు సంపాదించడం కూడా ఈజీ, కానీ పిల్లల్ని పెంచడమే చాలా కష్టమైన విషయం అండి. అందుకోసం ఏంటంటే అది ఇప్పుడు వచ్చిన మారిన పరిస్థితుల్లో మరి కాస్త కష్టమైపోయింది. కానీ మనసు పెడితేనండి ఏది కష్టం కాదు. అందరూ ఇలా ఉంటారని అనుకోవటానికి వీల్లేదండి. ఇప్పుడు ఒక వ్యాక్సిన్ మీరేం భయపడొద్దండి. మీకు అసలు ఇంత ఆలోచన ఉంది కాబట్టి మీరు మంచిగానే పెంచుతారు. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్ అండి. ఓకే అండి, థ్యాంక్ యూ.